బుధవారం నాటి రికార్డు స్థాయి లాభాల జోరుకు మంగళవారం బ్రేకులు పడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలిపోయాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. 4 ఏళ్లలో అత్యుత్తమ సెషన్ను సోమవారం నమోదు చేసిన భారత ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్లో మాత్రం భారీగా నష్టపోయాయి. ఉదయం 10 గంటలకు BSE సెన్సెక్స్ 898.83 పాయింట్లు నష్టపోయి 81,531.07 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా NSE నిఫ్టీ 225.50 పాయింట్లు క్షీణించి 24,699.20 వద్ద కొనసాగుతోంది. ఇక సెన్సెక్స్ 30 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, SBI, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా మిగిలిన షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఇక రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా సూచి 1.98%, హెల్త్ కేర్ సూచి 1.72%, PSU బ్యాంక్ సూచి 1.88% చొప్పున లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సూచి 1.13% నష్టంతో టాప్ డ్రాగన్ గా ఉంది. దీని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, నిఫ్టీ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ షేర్లు మంగళవారం 7.3% మేర కుప్పకూలి BSEలో 297 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరాయి. ప్రీ ఐపీలో నాన్ ప్రమోటర్ ఇన్వెస్టర్లు 6 నెలలు తప్పనిసరిగా లాక్ ఇన్ పీరియడ్ మే 12న ముగియటమే ఈ పతనానికి కారణంగా తెలుస్తుంది. JM ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీస్ ప్రకారం బలహీనమైన Q4 ఫలితాలు, లాక్ ఇన్ పీరియడ్లో గడువు ముగింపు ప్రభావంతో స్విగ్గీ షేర్లు సమీప భవిష్యత్తులో ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది అని పేర్కొంది. కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు కూడా ఇంట్రాడే ట్రేడ్లో దాదాపు 7% పతనమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు బ్లాక్ డీల్స్ ద్వారా కంపెనీ ఈక్విటీలో 10% చేతులు మారటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక ఈ షేర్ ఒక దశలో 6.97% తగ్గి 1040 కనిష్టానికి తాకింది.